హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈరోజు వీడియోలో నేను 2 రకాల ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపించబోతున్నాను. అలాగే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా బాగుంటుందండి. మనకు మార్నింగ్ టైంలో ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ 2 దోశల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో త్రూ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఫస్ట్ దోశ వచ్చేసి కాబూలీ చనా దోశ అండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కాబూలీ చనా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఈ దోశ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను కాబూలీ చనాల్ని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు మినప్పప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ ఒకే కప్తో తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు రేషన్ బియ్యం, అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సాబుదానా తీసుకుంటున్నానండి. ఇవి వేయడం వల్ల దోశలు క్రిస్పీగా మంచిగా వస్తాయి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పొట్టు పెసరపప్పు అనమాట. మనం పెసరట్లు వేసుకుంటాం కదా, ఆ పప్పు. ఇవన్నీ వేసుకొని వాటర్ వేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మంచిగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా కడిగిన తర్వాత ఈ పప్పులన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, మెంతులు కూడా వేసుకొని వీటిని మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా ఈ పప్పులన్నీ నానబెట్టేసుకున్నామంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ హడావిడి ఏం లేకుండా చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పప్పులు అనేవి మంచిగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఈ పప్పులన్నీ సగానికి వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఇలాగే మిగతా పప్పు అంతా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లోకి వేసుకునేటప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని పిండి అంతా ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే తగినంత వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పిండి మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలపండి. వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోండి. దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఒక 2 గరిటెలు ఇలా దోశ పెనం పైన వేసేసి దోశలా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసుకున్నాక దోశ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దోశను ఒకవైపు మంచిగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన దోశని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాలిన తర్వాత ఒక మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఆ తర్వాత ఒక 2 గరిటెల పిండిని ఇలా దోశ పైన వేసి దోశలా వేసేసుకోవడమే. చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఈ దోశల టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా దోశలా వేసుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశను ఒకవైపు కాల్చుకొని రెండో వైపు కూడా టర్న్ చేసి 2 వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకున్నామంటే మనకి కాబూలీ చనా దోశ రెడీ అయిపోయింది. ఈ దోశలు వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయండి. అస్సలు క్రిస్పీగా ఉండేయన్నమాట. దోశలు మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి దోశల్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ దోశలకు కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో పల్లీ చట్నీని కూడా ఎలా చేసుకోవాలో వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ దోశలు వచ్చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉండిపోతాయి అన్నమాట.
సో చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ దోసలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం రెండవ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. అండ్ రెండవ దోశ వచ్చేసి రాగి పిండి దోశ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. ముందుగా రాగిపిండి దోశ కోసం ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1.5 కప్పు వరకు రాగిపిండి తీసుకుంటున్నాను. ఇలా రాగిపిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. మీకు బియ్యపిండి నచ్చకపోతే బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్నాక ఇందులోకి తగినంత వాటర్ వేసుకుంటూ బ్యాటర్ వచ్చేసి మనం బియ్యపిండి దోశ వేసుకుంటాం చూడండి, దానికంటే కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. మరీ దోశ బ్యాటర్లా తిక్కుగా ఉండొద్దు, అలా అని బియ్యపిండి బ్యాటర్లా పల్చగాను ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా పిండి మంచిగా నానిపోతుందన్నమాట. ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే, నేను పిండిలో ఉప్పు వేసానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకున్నాక దోసపెనం బాగా వేడెక్కాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసేసుకోవడమేనండి. ఈ దోశ వచ్చేసి మరీ పల్చగా ఏమీ రాదు, సో కొంచెం తిక్కుగా వస్తుందన్నమాట. సో వీలైనంత వరకు ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ పైన నూనె కూడా అప్లై చేసుకొని 2 వైపులా తిప్పుతూ దోశని మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనకి రాగిపిండి దోశ రెడీ అయిపోయిందండి. నేను మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే అన్నమాట. వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత మాత్రమే మనం దోశ వేసుకోవాలి. ఇలా పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేశాక పైన తడంతా ఆరిపోయిన తర్వాత నూనె అప్లై చేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్నాక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, మనకి రాగి పిండి దోశ రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్గా నేను ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేశానండి. ఆనియన్ చట్నీ కూడా మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ కూడా పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మనకి ఈ రాగి దోశ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అస్సలు క్రిప్సీగా ఉండదన్నమాట. సో దోశలు మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఈ 2 రకాల దోశల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక 2 రకాల స్నాక్ రెసిపీస్ ఈరోజు చూపించబోతున్నానండి. ఈ స్నాక్స్ వచ్చేసి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలా వేడిగా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఈ వీడియో త్రూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ నాకు వచ్చేసి అటుకులతో చేశానండి. అటుకులతో కట్లెట్స్ అనమాట, పోహా కట్లెట్స్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను 1.5 కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఇవి నార్మల్ దొడ్డు అటుకులేనండి, పేపర్ అటుకులు ఏమీ కాదు. ఇవి కొంచెం థిక్నెస్తో ఉండే అటుకులే మనం వాడుకోవాలి కట్లెట్స్కి అయితే. ఇలా అటుకులు వేసుకొని
కొన్ని వాటర్ వేసుకొని అటుకులని ఒక 2 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయకండి. అటుకులకు ఎంత పడుతుందో అంత వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ నానబెట్టుకోండి సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత అటుకులు చూడండి, నేను చూపిస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత అటుకులు వాటర్ మంచిగా పీల్చుకున్నాయి కదా, ఇలా వేళ్ళతో అనుకున్నారంటే అటుకులు అనేవి స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నానండి. మీరు బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. కొన్ని పల్లీలు వేయించి పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. పల్లీలు వేయడం వల్ల ఈ స్నాక్ చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటాయన్నమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడా కారం, పిల్లలు ఉంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మరీ ఎక్కువగా వాటర్ వేయకండి. మనం అటుకులు నానబెట్టుకున్నాం కాబట్టి ఆ తడే సరిపోతుందన్నమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం కలిపేసాను. నాకు వాటర్ అనేది కొంచెం పట్టిందనమాట, మరీ ఎక్కువగా ఏమీ పట్టలేదు. సో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ ఇలా జల్లించుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక చేతికి కొంచెం నూనె అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేసుకున్నాక వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న సైజ్ ముద్దలా తీసుకొని మనం కట్లెట్స్లా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అరచేతిలో పెట్టేసుకొని రౌండ్గా ఇలా కట్లెట్స్ షేప్ ఇచ్చామంటే మనకి కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇలాగే మనం మిగతా కట్లెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. నేను కొంచెం థిక్నెస్తో చేస్తున్నాను అనమాట, మరి మందంగా కాదు అలాగని సన్నగా కూడా కాదు. ఇలాగే అన్ని కట్లెట్స్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఒకటి తర్వాత ఒకటి ఇలా నూనెలో వేసేసుకోవాలి. మొత్తంగా ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని కట్లెట్స్ని 2 వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏమి పట్టదండి. ఒక 5 మినిట్స్ లోపే ఇవి ఫ్రై అయిపోతాయి. అండ్ నూనె కూడా ఎక్కువగా పీల్చవన్నమాట. సో లెస్ ఆయిల్తోనే మనం ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, కట్లెట్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయి మంచి కలర్ వచ్చాయి కదా. ఇంకా నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మనం తక్కువ ఆయిల్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ స్నాక్ రెసిపీ అండి. అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా తక్కువ నూనెతో చేసుకునే స్నాక్ అనమాట ఇది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడిగా చేసి పెట్టండి. వితిన్ 10 మినిట్స్లో ఈ స్నాక్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్నాక్ అనేది చాలా హెల్దీగా చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తే కూడా ఇలా చేసి పెట్టండి. వితిన్ 10 మినిట్స్లో మనకి ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. దీని టమాటా సాస్తో తిన్నామంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఒకసారి రెసిపీని కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చినో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెండో స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ స్నాక్ వచ్చేసి నేను రవ్వతో చేశానండి. దీనికి కూడా తక్కువ ఆయిల్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి ఈ స్నాక్ వచ్చేసి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇలా నీళ్ళు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. రవ్వ వేసుకుంటాం కదా, దానికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుంటున్నాను నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను గార్లిక్ బటర్ వాడుతున్నాను. ఈ స్నాక్లోకి గార్లిక్ బటర్ అయితే చాలా బాగుంటుంది. అది లేకపోతే
1 స్పూన్ వరకు నార్మల్ బటర్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొద్దిగా కారం వేసుకుంటున్నానండి స్పైసీనెస్ కోసమని. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ నీళ్ళని మనం మరిగించుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకున్నానండి. ఇలా ఉప్మా రవ్వ కూడా వేసుకొని కలుపుతూ దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి మనం. చూడండి, ఉప్మా రవ్వ అనేది దగ్గర పడి మంచిగా ఉడికిపోయింది కదా. ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాతే మనం కట్లెట్స్ని చేసుకోగలమండి. ఇలా చల్లారిన దాన్ని నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ నచ్చని వాళ్ళు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. బట్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఈ టిక్కీస్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి, పైన క్రిప్సీగా కూడా వస్తాయి అన్నమాట. ఇలా కార్న్ఫ్లోర్ రవ్వ కూడా వేసుకొని 2 మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్నాక చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి, లేదంటే వాటర్లో అయినా డిప్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న సైజ్ బాల్లా తీసుకొని ఇలా టిక్కీస్లా చేసుకోవడమే అన్నమాట. చాలా ఈజీ రెసిపీ అండి ఇదైతే. అస్సలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్నాక్ అనేది మనం చేసుకోవచ్చు. ఇలా టిక్కీస్లా చేసుకున్న వాటిని నేను ముందుగానే ఇక్కడ ఆయిల్ వేడి చేసి పెట్టినానండి. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా ఇలా ప్యాన్లో పెట్టేసుకొని 2 వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. దీనికి కూడా తక్కువ ఆయిలే పడుతుందండి, మరి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ ఆయిల్, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ రెసిపీ అయితే ఇది. ఇలా 2 వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి రవ్వతో ఈ టిక్కీస్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇంకా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదు కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ స్నాక్ కూడా. వితిన్ 10 మినిట్స్లో మనం ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చాలా తొందరగా అయిపోయే ఈ స్నాక్ రెసిపీస్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మనకి రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి. పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. దీన్ని కూడా టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ 2 స్నాక్ రెసిపీస్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జొన్న పిండితో 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. వీడియో కొంచెం లెంతీగా ఉంది, సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే జొన్న పిండితో కూడా మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా జొన్న పిండితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా వచ్చేసి నేను గుంత పొంగనాలు చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఒక 2 కప్పుల వరకు జొన్న పిండి తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. మీరు బియ్యపిండి ప్లేస్లో మైదాపిండి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బియ్యపిండి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి,
అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక ఇందులో నేను కారం వేయట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మిరియాల పొడి వేసుకున్నానండి. మీరు మిరియాల పొడి స్కిప్ చేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ ఉండలేమి లేకుండా మంచి బ్యాటర్లా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి బ్యాటర్ థిక్నెస్ వచ్చేసి గుంత పొంగనాలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలండి. సో ఇలా కలిపేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాలు మనం పిండిని నానబెట్టుకున్నామంటే మనకి పచ్చివాసన అలా ఏమీ లేకుండా పిండి మంచిగా నానిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. ఇది కేవలం మనకి గుంత పొంగనాలు కొంచెం మంచిగా మెత్తగా రావడానికి మాత్రమే వేసుకుంటున్నానండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కొంచెం వంట సోడా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల పెనం పెట్టుకోండి. పెనం బాగా వేడెక్కాక అన్ని గుంతల్లోకి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆవాలు అలాగే నువ్వులు వేసుకుంటున్నానండి. ఇవి కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నానండి. మనకి పైన చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుందని ఇలా వేసుకుంటున్నాను. అండ్ తినేటప్పుడు కూడా పంట కింద తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కొద్దిగా ఆవాలు నువ్వులు వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక స్పూన్ సహాయంతో ఇలా అన్ని గుంతల్లో మొత్తం వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పైన తడంతా ఆరిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇక చూడండి, నేను పైన తడంతా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా రెండో వైపు ఇలా టర్న్ చేసేసుకోండి. ఇలా అన్నీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. జొన్న పిండితో చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ నూనెతో మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చాలా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఒక 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. జొన్న పిండితో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జొన్న పిండి తినని పిల్లలు కూడా ఉంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి అసలు జొన్న పిండివి తింటున్నామా అని కూడా తెలీదు, అంత బాగుంటాయి టేస్ట్. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం రెండో రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ రెండో రెసిపీ కోసం వచ్చేసి మనం ఇవి దోశల్లా చేస్తున్నామండి. ఇందాక మనం గుంత పొంగనాలు చేసి చూపించాను కదా. ఇప్పుడు రెండో రెసిపీ వచ్చేసి దోశలండి. ఈ దోశల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి అన్నీ ఒకే కప్తో తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు బేసన్ పిండి వేసుకుంటున్నానండి, అదే శనగపిండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇంకా ఇందులో కావాలంటే మీరు క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బియ్యపిండి దోశలకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అంత పల్చగా కలుపుకోవాలి. నాకు ఈ బౌల్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, సో నేను వేరే బౌల్లో వేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకుంటూ ఇలా జారుడుగా కలుపుకోవాలండి. పిండి అనేది మనం బియ్యపిండి దోశలకి ఎలా అయితే కలుపుకుంటామో
చేసుకున్నామో అలాగే ఈ బ్యాటర్ కూడా కలిపి పక్కన పెట్టేసుకోండి. తగినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ దోశల కోసం మీరు తప్పకుండా ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి అనేది వేసుకోవాలండి. మనం కలిపెట్టుకున్న పిండిని దోశ వేసుకునేటప్పుడు అడుగు నుంచి కలిపి పిండి వేసుకోవాలి. అప్పుడే మనం వేసిన ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలన్నీ దోశ పైన కనిపిస్తాయి. మనం అవన్నీ వేసాక అవన్నీ అడుగునే ఉండిపోతాయండి. సో మనం ఎప్పుడు దోశ వేసుకున్నా పిండి అనేది అడుగు నుంచి కలిపి వేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశని రెండు వైపులా తిప్పుతూ కాల్చుకొని తీసుకున్నామంటే మనకి జొన్న పిండితో దోశలు రెడీ అయిపోయాయండి. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా తొందరగా అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే ఈ 2 రెసిపీస్ని కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మడత కాజా అండి. దివాళీ స్పెషల్గా చేస్తున్నాను అనమాట. సో వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా మడత కాజాని ఎలా చేసుకోవాలో కంప్లీట్గా చూస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ కూడా చేసి పోస్ట్ చేశానండి. పీనట్స్ కత్లీ కానీ, బాదుషా కానీ, ఇలా చాలా స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను 1 కప్పు వరకు మైదా పిండి ఇలా జల్లించుకుంటున్నానండి. ఏదైనా నలకలుగానే ఉంటే అవి పోతాయన్నమాట. సో మైదా పిండిని 1 కప్పు ఇలా జల్లించి తీసుకోండి ఒక బౌల్లోకి. అలాగే ఇందులోకి ఒక చిటికెడంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో డాల్డా కానీ లేదంటే నూనె కానీ వేసుకోవచ్చు. ఇక నేనైతే నెయ్యి వేసి ఇలా పిండిని ఒకసారి నెయ్యి మొత్తం పిండిలో మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఇలా ముద్దలా అయ్యిందంటే మనం వేసిన నెయ్యి అనేది పిండికి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఒకవేళ మీకు ఇలా ముద్దలా రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా పైనుంచి కొంచెం నెయ్యి రాసుకుంటున్నానండి నేను. ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండి మొత్తం కవర్ అయ్యేలాగా ఒక మూత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని పిండిని ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోండి. అలా పిండిని సెట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ మడత కాజాల్లోకి మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి ఈ కప్తో 1 కప్పు వరకు షుగర్ వేసుకున్నాను. నేను 1 కప్పు మైదా పిండికి 1 కప్పు వరకు షుగర్ వేసుకున్నానండి. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోండి. అలాగే 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం పాకం పట్టించాలి. సో పాకం అంటే మరీ ముదురు పాకం ఏమీ అవసరం లేదు. గులాబ్ జామున్ కంటే కొంచెం ఎక్కువ, తీగ పాకానికి కొంచెం తక్కువగా పట్టుకోవాలి పాకం అనేది. ఇలా మరుగుతున్న దాంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇక్కడ చూడండి, నేను పాకం చూపిస్తాను. చేతికి స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, మరి తీగ పాకం రానవసరం లేదు. ఇలా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకున్నాక కొద్దిగా నెయ్యి కూడా వేసి కలుపుకోండి. మనకి కాజాలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా నెయ్యి కూడా వేసుకొని కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. పాకం చల్లారకుండా మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండిని చూద్దామండి. పిండి మంచిగా ఒక 15 మినిట్స్ నానింది. పిండిని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 2 ఈక్వల్ బాల్స్లా డివైడ్ చేసుకోవాలి.
ఇలా 2 భాగాలుగా చేసుకున్నాక ఒక ముద్ద తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత వరకు పల్చని చపాతీలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక చపాతీ కర్ర తీసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చపాతీని. ఇలాగే రెండవ ముద్దను కూడా చేసేసుకోవాలండి. నేను ఒకటే చూపించాను కదా, మీరు రెండవ ముద్దను కూడా ఇలా వీలైనంత వరకు పల్చగా చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇంత పల్చగా ఉండాలన్నమాట. సో మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఇలా చపాతీలా చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఈ చపాతీ పైన నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసుకున్నాక దీనిపైన పొడిపిండి చల్లుకుంటాను నేను. మళ్ళీ ఇలా పొడిపిండి చల్లుకొని పొడిపిండిని కూడా ఈ చపాతీ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం రెండవ చపాతీ చేసుకున్నాం కదా, దాన్ని దీనిపైన ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక దానిపైన కూడా నెయ్యి రాసుకొని టైట్గా రోల్ చేసుకోవాలండి. ఆ రోల్ చేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే రెండో చపాతీ పైన కూడా నెయ్యి అప్లై చేసుకున్నాక చివర అంచు నుంచి ఇలా మొత్తం టైట్గా రోల్ చేసేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్నాక నైఫ్కి కొంచెం పొడిపిండి అద్దుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇస్తూ మనం ఈ కాజాలని కట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా అవసరం లేదండి, ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇలా 1/2 ఇంచు గ్యాప్ ఇస్తూ కాజాలని కట్ చేసుకోవాలి మనం. ఇలాగే మొత్తం అన్ని కాజాలు కూడా కట్ చేసుకోవాలండి. నేను కార్నర్స్ కూడా ఏమీ వేస్ట్ చేయకుండా కట్ చేసేసాను. మీకు కార్నర్స్ అంతగా నచ్చకపోతే పక్కన పెట్టేసుకోవచ్చు. నేను వేస్ట్ చేయకూడదని ఇలా కార్నర్స్ కూడా కట్ చేసి ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కాజాని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తీసి ఇలా చేత్తో లైట్గా ప్రెస్ చేసిన తర్వాత చపాతీ కర్రతో లైట్గా అలా 1-2 సార్లు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ఒత్తకూడదండి. మరీ గట్టిగా ఒత్తితే లేయర్స్ అనేవి అతుక్కపోయి మనకి కాజాల షేప్ అనేది రాదు. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక కాజాని తీసుకొని చేతితో మెల్లగా ప్రెస్ చేసుకున్నాక చపాతీ కర్రతో 1-2 సార్లు ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి లేయర్స్ అనేవి మంచిగా ఉంటాయి. సో ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె వేసి పెట్టుకున్నానండి. ఈ నూనె వచ్చేసి మరీ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. సో గోరువెచ్చగా ఉన్న నూనెలో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ కాజాలను అన్నీ వేసుకోవాలండి. ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నారంటే కాజాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, అలాగే మంచిగా వేగవు. సో ఇలా మనం కాజాలు చేసేటప్పుడు ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి. నూనె వచ్చేసి లో హీట్లో ఉండాలి. మనం కాజాలకైనా బాదుషాలకైనా సరే అండి, నూనె వచ్చేసి లో హీట్లో ఉన్నప్పుడు ఇలా ఈ కాజాలన్నీ వేసుకోవాలి. అలా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి అలా ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. ఆ నూనెలో వేసిన కాజాలు వాటంతట అవి నూనె పైకి తేలేంత వరకు మనం గరిటె ఏమి పెట్టకుండా అలా వదిలేసేయాలండి. ఇక చూస్తున్నారు కదా, మనం వేసిన కాజాలు అనేవి వాటంతట అవి నూనె పైకి తేలుతున్నాయి కదా. ఇలా తేలేంత వరకు మనం గరిటేమి పెట్టకుండా అలా వదిలేసేయాలి. ఇలా పైకి తేలిన తర్వాత ఒక గరిటె తీసుకొని ఇలా 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, కాజాలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలాగే మనం మిగతా కాజాలను కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే రెండో వాయి వేసేటప్పుడు ఇప్పుడు నూనె అనేది చాలా వేడిగా ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె వేడి తగ్గిన తర్వాత అప్పుడు కాజాలు వేసుకొని అవి పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో నూనె ఎప్పుడు లో హీట్లో ఉండాలి.
మనం ఈ కాజాలను ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసామంటే కాజాలకి పాకం అనేది మంచిగా పడుతుంది. ఇలా పట్టిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మనకి మడత కాజాలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ మడత కాజానాలేవి చాలా జ్యూసీగా, టెండర్‌గా చాలా బావుంటాయి. నోట్లో పెట్టుకుంటుంటే అలా కరిగిపోతాయన్నమాట. ఒక్కసారి మడత కాజాలని నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా వస్తాయి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రవ్వతో నేను ఒక 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రవ్వతో చాలా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్లు అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఒకటి వచ్చేసి రవ్వతో వడలు చేసి చూపిస్తున్నాను అండ్ రెండవ రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలండి. ఈ 2 రెసిపీస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి వడలు చేసి చూపిస్తున్నానండి. వడల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి నేను 1.5 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను, నార్మల్ బొంబాయి రవ్వ. ఇలా ఉప్మా రవ్వ వేసుకున్నాక 1.5 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే 1 కప్పు వరకు అటుకులు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక మనం ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఇలా పెరుగు అలాగే ఈ రవ్వని తడుపుకోవడానికి తగినంత నీళ్లు కూడా వేసుకుంటూ రవ్వని కొంచెం గట్టిగానే చపాతీ ముద్దలాగా తడుపుకోవాలండి. మనం వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా తడుపుకోవాలి. సో వాటర్ అనేది చూసుకుంటూ కొద్దిగా వేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. మనం వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. మనం వేసిన రవ్వ అనేది మంచిగా నాని వడలు చాలా బాగా వస్తాయి. ఒకవేళ మరీ టైం లేదనుకోండి, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా ఈ ప్రాసెస్ చేయండి. నానబెట్టుకుంటే మనకు వడలు చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వని ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి నేను ఒక ఉడకబెట్టుకున్న బంగాళదుంపని తొక్క తీసి ఇలా స్మాష్ చేసి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం ఆనియన్ ముక్కలు అనేవి ఎక్కువగా వేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్నాక ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని చేతిని వాటర్లో డిప్ చేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రవ్వ మిశ్రమాన్ని చిన్న సైజు ముద్దలా తీసుకొని చేతిలో ఇలా వడ షేప్ ఇచ్చేసామంటే చాలా బాగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు చేతితో చేయడం కష్టం అనిపిస్తే ఏదైనా కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఇలా చేసుకొని వడల్లా వేసేసుకోవడమేనండి. ఇక నేను డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వడల్లా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా మెల్లిగా నూనెలో వేసుకొని 2 వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వడలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇలాగే మనం మిగతా వడలన్నీ కూడా వేసేసుకోవాలి. దీనికి కోకోనట్ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి ఈ వడలు. మనం రెగ్యులర్గా చేసుకునే టిఫిన్లా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి. వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా బాగుంటుంది టేస్ట్. మనం రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లా కాదు కదా. సో ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారంటే వాళ్ళు తిని వావ్ అనాల్సిందే అండి. అంత బాగుంటాయి ఈ వడలు అయితే. ఒకసారి రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా రెండవ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. సో రెండవ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలండి. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్, వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేను రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ వచ్చేసి ఒక 2 కప్పుల రవ్వ తీసుకుంటున్నానండి నేనైతే. ఇది నార్మల్ ఉప్మా రవ్వ మాత్రమే. ఇలా రవ్వ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. 2 కప్పుల రవ్వకి 1 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు వరకు ఇలా వాటర్ వేసుకొని రవ్వ, పెరుగు, నీళ్ళు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ అనేది మనం తీసుకునే రవ్వ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, అలాగే ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఒకటి తర్వాత ఒకటి వేసి చూపిస్తున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని నూనెలో ఒక 50 to 60% కుక్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి, ఆ రవ్వలోకి ఈ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. ఆనియన్ మిశ్రమం అంతా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. రవ్వలో మనం వేసిన ఈ వెజీస్ అన్నీ మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి గుంత పొంగనాలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండి అనేది మనం కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర నేను ముందుగానే వేయాల్సిందండి, మర్చిపోయాను. మీరు వెజ్జీస్ వేసుకునేటప్పుడే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. ఈ సోడా వేయడం వల్ల మనకి గుంత పొంగనాలు అనేవి మంచిగా పొంగుతూ మెత్తగా వస్తాయన్నమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వంట సోడా అనేది. ఇలా సోడా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల పెనం పెట్టేసుకోండి. పెనం వేడెక్కాక అన్ని గుంతల్లోకి ఇలా ఈక్వల్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడెక్కాక ఇప్పుడు అన్ని గుంతల్లోకి చిన్న గరిటెతో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకటి తర్వాత ఒకటి ఇలా అన్ని గుంతల్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ
ఒకవైపు కాలేంత వరకు కాల్చుకోవాలండి. అంటే మనకి పైన తడంతా ఆరిపోవాలి. ఇలా మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి గుంత పొంగనాల పైన తడంతా ఆరిపోయింది కదా, వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇక చూడండి గుంత పొంగనాలు మనకి రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నామంటే మనకి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండి, చాలా ఈజీ అన్నమాట. పిల్లలైనా సరే ఒక్కసారి ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంత బాగుంటాయండి ఇవి, టేస్ట్ కూడా. సో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ వచ్చి మనం పెరుగు చట్నీలో డిప్ చేసుకొని తిన్నామన్నా లేదంటే సాస్తో అయినా రెండిటితో అయినా టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక్కసారి రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 4 రకాల చట్నీస్ చూపించబోతున్నానండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీస్ కూడా నేను పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ కూడా లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ 4 రకాల చట్నీస్ వచ్చేసి ఇడ్లీ, దోశ, బోండా ఇలా ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీస్ అయితే చాలా బాగుంటాయి. ఇవి చేసుకోవడం కూడా ఒక 3 to 4 మినిట్స్లో ఈ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతాయండి మనకి. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ 4 రకాల చట్నీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. సో పీనట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి నేను ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన పొట్టు ఊడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్న దాంట్లోకి కారానికి తగ్గట్టుగా ఒక 2 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకున్నానండి. మనం పల్లీ చట్నీ చేసుకునేటప్పుడు మొత్తం పల్లీలతోనే కాకుండా పల్లీలు అలాగే పుట్నాలు వేసి చేసుకున్నామంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు, నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నామంటే మనకి పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామంటే మనకి పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇదైతే ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇలా ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం చింతపండు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం పుల్ల పుల్లగా కావాలనుకుంటే, నేనైతే వేయలేదు. సో ఇది వచ్చేసి ఫస్ట్ చట్నీ అండి, పల్లీ చట్నీ. అండ్ రెండో చట్నీ వచ్చేసి ఆనియన్ చట్నీ అండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ ఆనియన్ చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నాను. ఈ పప్పులు వేయడం వల్ల మనకి ఆనియన్ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఇలా పప్పులన్నీ వేసుకున్నాక మీరు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నూనెలో. ఇలా వేగుతున్న దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని టమాటాలు కూడా పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇందులో నేను కారం ఏమీ వేయట్లేదు, ఎండుమిర్చినే కారం సరిపోతుంది.
ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ఆనియన్ అలాగే ఈ టమాటా మిశ్రమం అంతా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. నేను కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అయితే వాటర్ ఏమీ వేయకూడదండి. ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాము. యాక్చువల్గా అయితే దీనికి తాలింపు కూడా అవసరం లేదు, బట్ నేనైతే ఇక్కడ కొంచెం తాలింపు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. తడక పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నామంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఈ తాలింపుని ఈ చట్నీలోకి వేసేసుకున్నామంటే ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోయిన ఆనియన్ చట్నీ మనకి రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ కూడా మనకి వితిన్ 3 to 4 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ అయితే దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దోశల్లోకి అయితే అద్దిరిపోతుంది అంతే. అండ్ వడకైనా బోండాకైనా మీరు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే వాటికి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మూడో చట్నీ వచ్చేసి ఆనియన్ పల్లీ చట్నీ అండి. ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, బట్ ట్రై చేసి చూసాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చేసింది. సో ఆ వీడియోని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఆనియన్ పీనట్స్ చట్నీకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగుతున్న దాంట్లోకే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ మరీ ఎక్కువగా పల్లీలు వేసి ఏం చేయట్లేదు. 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే సరిపోతుంది. ఇలా పల్లీలు కూడా వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోకి మీ కారానికి తగ్గట్టు ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ కారం అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి. పుట్నాల పప్పు వేయడం వల్ల కూడా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా పుట్నాల పప్పు కూడా వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కంప్లీట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అనేవి మంచిగా వేగిపోయాయి కదా. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక తడక పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చిని కూడా వేసుకున్నామంటే మనకి పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అంటే ఆనియన్ పీనట్స్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ అయితే వడ, బోండా, ఇడ్లీ, దోశ ఎందులోకైనా బాగుంటుందండి ఈ చట్నీ. ఒకసారి చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ 4వ చట్నీ వచ్చేసి గ్రీన్ చట్నీ అండి. ఈ చట్నీ అయితే ఇది కూడా ఎందులోకైనా బాగుంటుందండి. ఈవెన్ మనకి వడ, బోండా, దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ చట్నీ కోసం మనం ఎలాంటి స్టవ్ ఆన్ చేయడం కానీ, ప్యాన్ పెట్టుకోవడం, ఆయిల్ యూస్ చేయడం కానీ ఏమీ ఉండదండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు ఒక 2 పచ్చిమిర్చి అలాగే ఒక కట్ట వరకు కొత్తిమీర, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మన గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. దీనికోసం మనం తాలింపు పెట్టుకోవాలి. అండ్ గ్రీన్ చట్నీలో మీరు కావాలంటే కొద్దిగా పుదీనా కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అండి. పుదీనా వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుంది. చూడండి, నేను తాలింపు కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని
తాలింపు పెట్టేసుకున్నామంటే మనకు కోకోనట్ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి చట్నీలన్నీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చట్నీస్ అన్నీ ఇన్స్టెంట్గా ఒక 3 to 4 మినిట్స్లో రెడీ అయిపోతాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ చట్నీ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పూరీ రెసిపీ అండి. ఈ పూరీలోకి కాంబినేషన్గా ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియో చేసి పెట్టానండి. పూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. సో వీడియో కొంచెం లెంతీగా ఉంది అని స్కిప్ చేస్తూ చూడకండి, కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పూరీని సాఫ్ట్గా మెత్తగా ఎలా చేసుకోవాలో, అలాగే పూరీలోకి ఈ ఆలు కుర్మాని కూడా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపిస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో త్రూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా మనం రెడీ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పిండి తడుపుకునే దాన్ని బట్టేనండి పూరీ అనేది సాఫ్ట్గా ఉంటుంది. మనం కొంచెం గట్టిగా తడుపుకుంటే పూరీలు కూడా కొంచెం గట్టిగానే వస్తాయి. సో ముద్దను వచ్చేసి చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా మంచిగా తడుపుకున్న తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కూడా వేసుకొని మనం వేసిన ఈ నూనె కూడా పిండిలో మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలపండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత బాగా వస్తాయండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక 30 నిమిషాలు నానబెట్టుకోండి. పిండి అనేది పూరీలు మంచిగా వస్తాయి. ఈలోపు మనం పూరీలోకి ఆలు కుర్మా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు జీలకర్ర కొద్దిగా చిట్పట్లాడాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి నేను కొంచెం కారంవే తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి నూనెలో చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే నేను బఠానీని నైట్ నానబెట్టుకున్నానండి. మనం మార్నింగ్ ఈ పూరీని చేసుకుంటే నైటు ఈ బఠానీని నానబెట్టుకుంటే సరిపోతుంది, మంచిగా నానిపోతాయి. లేదు మనకు నైట్ మర్చిపోయాం నానబెట్టడం అంటే మార్నింగ్ కుర్మా చేసుకునే ముందు వేడి నీళ్ళలో ఈ బఠానీ వేసి నానబెట్టుకున్నామంటే మంచిగా నానిపోతాయి. ఈ బఠానీ కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇవన్నీ మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుంటున్నానండి. మనం ఆలు కుర్మా ఎంతైతే చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ ఈ కుర్మా వచ్చేసి నేను మినిమం ఒక 5-6 మెంబర్స్కి సరిపోయేలాగా చేస్తున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అన్నీ తగ్గించి వేసుకోవాలి. ఇలా నీళ్ళు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాక ఈ నీళ్ళని మరగబెట్టుకోవాలండి. ఇలా బాగా మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న దాంట్లోకి ఆలుని నేను ముందుగానే ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను. ఒక 3 ఆలుని తీసుకున్నానండి. ఇలా 3 ఆలుని స్మాష్ చేసి ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శనగపిండిని నేను వాటర్లో వేసి ఉండలేమీ లేకుండా మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నానండి. ఇలా శనగపిండిని కూడా వేసేసుకున్నాక
కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం మరీ ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. శనగపిండి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ పిండిని మరిగించుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామంటే మనకి పూరీలోకి ఈ ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఒక నిమిషం మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండి ఎంతవరకు నానిందో చూసుకుందాము. 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది చాలా సాఫ్ట్‌గా ఉంది. ఈ పిండిని ఒకసారి మళ్ళీ ఇలా కలపండి, బాగా చేత్తో ప్రెస్ చేస్తూ. ఒక నిమిషం ఇలా మసాజ్ చేసిన తర్వాత చేతిలోకి ఇలా చిన్న చిన్న బాల్స్‌లా తీసుకొని రౌండ్‌గా చేసుకోవాలండి. ఇలా ఉండలు చేసుకోవాలన్నమాట అన్నీ. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొడిపిండి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం పూరీల్లా ప్రెస్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పూరీలు. మనం పిండి అనేది మెత్తగా నానుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకండి. లైట్‌గా పైన పైన ఇలా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్‌గా చేసేసుకోవాలి పూరీలని. చూడండి ఈ థిక్‌నెస్‌తో ఉండాలన్నమాట మనకు పూరీలు అనేవి. ఇలాగే అన్ని పూరీలను కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇలా చపాతీ కర్రతో చేయడం కష్టం అనిపిస్తే మనకు పూరీలు ప్రెస్ చేసుకునేవి కూడా ఉంటాయి కదా, దాంతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. చేత్తో చేస్తే కూడా చాలా బాగా వస్తాయండి. ఇవి చూడండి ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పూరీలని ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ 2 వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. మనం చేత్తో చేసుకున్నా సరే అండి పూరీలు చాలా చక్కగా పొంగుతాయి. అలాగే చాలా సాఫ్ట్‌గా మెత్తగా వస్తాయన్నమాట. మీరు కావాలనుకుంటే కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చండి పూరీలని. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ తీస్తూ 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ పూరీలు చేసుకోవడం కూడా. పెద్ద కష్టమేమీ కాదు. మనం పూరీలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి గట్టిగా కూడా వచ్చేస్తాయండి. నూనెలో పొంగుతాయి కానీ మనం తిందాం అనేసరికి పూరీలు గట్టిగా ఉంటాయి. సో అలా రాకుండా పిండిని నేను చెప్పిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. పూరీలు కూడా చాలా మెత్తగా వస్తాయండి పూరీలు. ఒక్కసారి ఇలా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మనకి పూరీలు అనేవి రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ చేసుకున్న పూరీలని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఒక్కసారి ఈ పూరి ఇంకా ఆలు కుర్మా కాంబినేషన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పూరి వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఎంతసేపు అయినా సరే మెత్తగానే ఉంటుందండి. కొన్ని పూరీలు ఏంటంటే చేసిన వెంటనే గట్టి పడిపోతాయి కదా, పిండి అనేది మనం తడుపుకునే విధానంలో ఉంటుంది. సో ఇలా నేను చేసినట్టుగా మీరు కూడా చేసి చూడండి. పూరీలు చాలా మెత్తగా వస్తాయి. అండ్ ఆలు కుర్మా కూడా చాలా సింపుల్గా చూపించానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.